అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన సమాంతర రేఖలు అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళితే, ఆఫీస్ నుంచి వస్తూనే, రఘు, నేను మా ఊరు వెళ్ళాలి, మా అమ్మమ్మకు ఒంట్లో బాగులేదట, నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తాను అని చెప్పింది మధుమిత తన భర్త రఘుతో. 15 రోజుల క్రితమే కదా వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు వెళతావా? మొన్ననే కదా మా అమ్మా నాన్న వచ్చారు, ఇలా సడన్గా నువ్వు వెళ్ళిపోతే వాళ్ళేమనుకుంటారు చెప్పు? కోడలికి మేం ఇక్కడికి రావడం ఇష్టం లేదని అనుకోరా చెప్పు. అదీకాక వంశీకి స్కూల్ పోతుంది. ఇప్పటికే క్రితం నెల మనం టూర్కి వెళ్ళడం వల్ల 10 రోజులు ఆబ్సెంట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మానేస్తే వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ కోప్పడుతుంది. ఆవిడకు ప్రతి 10 రోజులకు ఒంట్లో బాగుండదు. ఆ విషయం తెలిసి మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అని చెప్పాడు రఘు. నువ్వు నీ తల్లిదండ్రులకు ఒంట్లో బాగులేదని ఎన్నిసార్లు మీ ఊరు వెళ్ళావు? అప్పుడు నువ్వు నన్ను అడిగావా? నేను నిన్ను వెళ్ళొద్దని ఎప్పుడైనా చెప్పానా? ప్రతిసారి నేను మా అమ్మమ్మను చూడడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకు వద్దంటావు? వెళ్ళాలా వద్దా అన్నది నా ఇష్టం. నేను నీకు చెప్పింది నీ అనుమతి కోసం కాదు, జస్ట్ తెలియపరచడానికి. నీకు నీ తల్లిదండ్రులంటే ఎంత ప్రేమో నాకు మా వాళ్ళంటే అంతే ఇష్టం. కానీ నువ్వు ప్రతిసారి మా వాళ్ళ విషయంలో అడ్డుపడుతూనే ఉన్నావు. వంశీ చదువు గురించి నువ్వేం వర్రీ కాకు. వాడేం ఇంజనీరింగు మెడిసిన్ చదవటం లేదు, జస్ట్ ఎల్కేజీ. కాబట్టి నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఈ విషయంలో మనిద్దరికీ ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. మా అమ్మ ఒంటరిది. చిన్నప్పుడే మా నాన్న చనిపోతే ఆవిడ ఎంతో కష్టపడి నన్ను పెంచింది. ఇక నేను మా అమ్మమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగాను. అందుకే మన పెళ్ళికి ముందే మా అమ్మమ్మల విషయంలో ఎప్పుడూ అడ్డు రావద్దని, వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నాకుందని చెప్పాను. అందుకు నువ్వు ఒప్పుకున్న తర్వాతే మన పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ అందుకు విరుద్ధంగా నువ్వు 5 ఏళ్లలో ఎన్నోసార్లు మా వాళ్ళ విషయంలో అడ్డు వచ్చావు. మా అమ్మమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించలేదు. మీ అమ్మా నాన్నలు కూడా మా వాళ్ళ పట్ల ఎన్నోసార్లు చాలా దురుసుగా ప్రవర్తించారు. ఏమైనా అంటే ఇది నా కొడుకు ఇల్లు అని పొగరుగా సమాధానాలు చెప్పారు. ఏం, ఇది నా ఇల్లు కాదా? మా వాళ్ళు ఇక్కడికి రాకూడదా? వాళ్ళని ఇక్కడ కొన్నాళ్ళు ఉంచుకునే హక్కు నాకు లేదా? ఒక కూతురింటికి మనవరాలింటికి రావడానికి వాళ్ళకి హక్కు లేదా? మగవాడంటే గొప్ప, స్త్రీలంటే తక్కువ, స్త్రీ పురుషులు సమానమని పెళ్ళికి ముందు లెక్చరర్లు ఇచ్చి తరువాత నీ అసలు రంగు బయట పెట్టావు. అయినా ఈ వాదనలు అనవసరం. నేను వెళుతున్నాను. వంశీ ఇక్కడుంటే నీకు ఇబ్బందని నాతో పాటు తీసుకెళ్తున్నాను అని కోపంగా చెప్పింది మధుమిత. ఆమె మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక మౌనం దాల్చాడు రఘు. ఆ తరువాత మధుమిత పిల్లాడు వంశీని తీసుకుని తన అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు రఘు. 5 ఏళ్ల క్రితం రఘు మధుమితలకు వివాహం జరిగింది. మధుమిత తండ్రి రామారావు చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి రుక్మిణి భర్త ఉద్యోగాన్ని చేస్తూ ఆమెను పెంచి పెద్ద చేసింది. ఆమె కలెక్టర్ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేసి అనారోగ్య కారణాలతో ఈ మధ్యనే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంది. రుక్మిణికి భర్త చనిపోవడంతో పిల్ల మధుమితను చూడడానికి ఆమె తల్లి సుశీల కూతురింటికి వచ్చింది. అందువల్ల మధుమిత అమ్మమ్మ సంరక్షణలో పెరిగి పెద్దదయింది. అందుకే మధుమితకు అమ్మమ్మ సుశీల అంటే ప్రాణం. అమ్మ రుక్మిణి కంటే అమ్మమ్మ దగ్గరే చేరిక ఎక్కువ. 50 ఏళ్ళు వచ్చేసరికి రుక్మిణికి ఆయాసం ఎక్కువైంది. డాక్టర్లు ఆమెకు ఉబ్బస వ్యాధి అని చెప్పారు. అది రాను రాను ఎక్కువ అవడంతో ఉద్యోగం చేయడం కష్టం అనిపించి ఆమె స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంది. ఈలోగా మధుమిత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో MBA చేసి మంచి MNCలో HR మేనేజర్గా చేరింది. ఆ సమయంలో అదే కంపెనీలో రఘుతో పరిచయం అయ్యి పెళ్లికి దారితీసింది. పెళ్లికి ముందే మధుమిత రఘుతో తన తల్లి అమ్మమ్మల గురించి చెప్పి వాళ్ళను చూడవలసిన బాధ్యత తనపై ఉందని, అవసరం పడితే తరచూ వాళ్ళ బాగోగులు చూడటానికి వెళ్ళవలసి ఉంటుందని,
దానికి అభ్యంతరం లేకపోతేనే పెళ్లికి సిద్ధపడాలని చెప్పింది. అందుకు రఘు ఒప్పుకోవడంతో వాళ్ళ పెళ్ళి 5 ఏళ్ల కిందట జరిగింది. పెళ్ళైన సంవత్సరం వరకు రఘు ఆమెతో బాగానే ఉన్నాడు. అవసరం అయినప్పుడు మధుమితతో కలిసి తాను కూడా ఆమె పుట్టింటికి వెళ్ళేవాడు. కానీ 2 ఏళ్ల తర్వాత రఘు తల్లిదండ్రులు వీళ్ళుంటున్న పల్లెటూరు నుంచి అతని దగ్గరకు వచ్చేశారు. అప్పటినుంచి ఇంటి వాతావరణం మారిపోయింది. వాళ్ళు చీటికి మాటికి కోడలు మధుమతి మీద కొడుకుతో ఏవో లేనిపోనివి చెబుతూ గొడవలు సృష్టించడం మొదలుపెట్టారు. తాము ఇక్కడికి వచ్చామనే ఆమె తరచూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందని రఘుకి చెప్పడంతో రఘు ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. అప్పటినుంచి అతను మధుమితతో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి వాళ్ళని సరిగా చూడవలసిన బాధ్యత కోడలుగా నీకుందని తరచూ మధుమితకు చెబుతుండడంతో మధుమితకు ఏం చెయ్యాలో మొదట్లో అర్థం కాలేదు. ఆ తరువాత అతను మధుమితను పుట్టింటికి తరచూ వెళ్ళొద్దని, దానివల్ల తన తల్లిదండ్రులకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పడంతో మధుమితకు అతన్ని ఎదిరించక తప్పలేదు. తన తల్లికి ఒక్కర్తినే కూతున్నని, ఆమె తల్లిని చూడవలసిన బాధ్యత తనకుందని, ఆ విషయం పెళ్లికి ముందే చెప్పానని, అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు వద్దంటే కుదరదని, అతనికి తన తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత ఎలా ఉందో తనకు కూడా తన తల్లి అమ్మమ్మలను చూసే బాధ్యత అంతే ఉందని, భార్య అంటే కేవలం భర్తకు అతని కుటుంబానికి సేవ చేసే బానిస కాదని ఖరాఖండీగా చెప్పడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తరచూ గొడవలు వస్తుండేవి. మధుమిత తన మాట కాదని తరచూ ఎదిరిస్తుండడంతో రఘు ఇగో దెబ్బతినడం మొదలైంది. అతనిలో పురుషాధిక్యత అనే అహంకారం బయటపడసాగింది. వాళ్ళ మధ్య ఏర్పడిన చిన్న వెంట్రుకవాసి పగలు రాను రాను పెద్ద పగులుగా పరిణామం చెంది వాళ్ళ దాంపత్య జీవితంలో కలతలు పెద్దవయ్యాయి. 3 ఏళ్ల క్రితం గొడవలు మొదలవుతున్న సమయంలో వాళ్లకు వంశీ పుట్టాడు. మధుమితకు రాను రాను కొడుకు భవిష్యత్తు మీద బెంగ మొదలైంది. గాలివానగా మొదలైన ఈ కల్లోలం ఏ తుఫానుగా మారుతుందోనని ఆమె భయపడసాగింది. అయినా సరే తన తల్లి అమ్మమ్మలను చూడవలసిన బాధ్యత నుంచి ఆమె తప్పించుకోవాలనుకోలేదు. అందుకే ఆ రోజు రఘు వద్దంటున్న కొడుకు వంశీని తీసుకుని తన అమ్మమ్మను చూడటానికి బయలుదేరి వెళ్ళింది. అప్పటికే రుక్మిణి సుశీలమ్మను హాస్పిటల్లో చేర్పించింది. ఆమెకు చాలా రోజుల నుంచి గుండె జబ్బు ఉంది. అందువల్ల డాక్టర్లు ఆమెను 4 రోజుల పాటు ఐసీయూలో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. అలా మధుమిత తిరిగి అత్తవారింటికి చేరుకునేసరికి వారం రోజులు పట్టింది. దాంతో రఘుకి ఆమె కావాలనే అలా చేస్తోందన్న అనుమానం మరింత బలపడింది. అది వాళ్ళ మధ్య దూరాన్ని మరింత పెంచింది. 10 రోజుల తర్వాత మధుమితకు వాళ్ళమ్మ నుంచి మళ్ళీ అమ్మమ్మకు ఒంట్లో సీరియస్గా ఉందని వెంటనే రమ్మనమని ఫోన్ వచ్చింది. ఆమె ఆఫీస్ నుంచి వచ్చి రఘుతో ఆ విషయం చెప్పి కొడుకు వంశీతో సహా బయలుదేరుతున్న సమయంలో రఘు ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అది చిలికి చిలికి గాలివానయ్యింది. ఎప్పటినుంచో గూడు కట్టుకున్న ఆక్రోశం మధుమితలో ఒక్కసారిగా బయటపడింది. రఘు, పెళ్లికి ముందు చేసిన వాగ్దానాన్ని నువ్వు భంగపరిచావు. భార్యాభర్తలు సుఖాలతో పాటు తమ కష్టాలను బాధ్యతలను కూడా పంచుకోవాలి. భార్యాభర్తలు సంసార రథానికి 2 చక్రాలు వంటి వాళ్ళు. ఏ చక్రం పాడైనా ఆ రథం ముందుకు కదలదు. కేవలం భార్య అన్నది తన కుటుంబం కోసం, తన పరివారాన్ని చూడటం కోసమే అని భర్త అనుకుంటే అది స్వార్థం అవుతుంది. ఆమెకు కూడా కొన్ని బాధ్యతలుంటాయి. వాటిని గౌరవించి తాను కూడా వాటిని పంచుకుంటే ఆ రథం ఎంతటి గతుకుల రహదారుల్లో అయినా సునాయాసంగా ప్రయాణిస్తుంది. భార్య అంటే తన సుఖాలను కోరికలను తీర్చి తన వారసులను కనే యంత్రం మాత్రమే కాదు అనే సత్యాన్ని ప్రతి భర్త గ్రహిస్తే ఆ సంసారం పండుతుంది. భార్యను ఒక మనిషిలా చూడని భర్త అంటే ఏ భార్యకు ఇష్టం ఉండదు. స్త్రీ అంటే బానిస కాదు, భార్య భరించేది కాదు. సీత, అరుంధతి, అనసూయ లాంటి పతివ్రతల రోజులు పోయాయి. స్త్రీ ఏ విషయంలోనూ పురుషుడి కంటే తక్కువ కాదు. తన తల్లికి చెల్లెళ్లకు ఇచ్చే గౌరవాన్ని మగవాడు భార్యకు ఎందుకివ్వడు? ఆమెకు కూడా కొన్ని బాధ్యతలు, కోరికలు, సంతోషాలు ఉంటాయని ఎందుకనుకోడు? 3 ఏళ్ల నుంచి నీలో పురుషాధిక్యతను గమనిస్తున్నాను. భార్య అంటే
తన చెప్పు చేతుల్లో ఉండాలని, తన కాళ్ళ కింద పడి ఉండాలన్న నీ మనస్తత్వం నాకు నచ్చటం లేదు. మనిద్దరం సమాంతర రేఖలం, ఎప్పుడూ కలవం. అందుకే ఇప్పుడు మనం కలిసి ఉండటం కష్టం. పిల్లవాడు వంశీతో కలిసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నాతో కలిసి జీవించాలనుకుంటే నన్ను నీతో సమానంగా చూడాలి. నా బాధ్యతలను, కష్టాలను పంచుకోవాలి. అలా అనుకుంటే నువ్వు అక్కడికి రా. లేకపోతే నెల రోజుల తర్వాత విడాకులకు నోటీసు నీకు పంపిస్తాను. ఇక అప్పటినుంచి నీ జీవితం నీదే, నా జీవితం నాదే. ఇక వంశీ ఎవరి దగ్గర ఉండాలన్నది కోర్టు చెప్తుంది అని చెప్పి మధుమిత వెళ్ళిపోయింది. 15 రోజుల తర్వాత తెల్లవారగానే తలుపు చప్పుడైంది. మధుమిత లేచి తలుపులు తీసింది. ఎదురుగా రఘు నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. మధుమిత అతని బ్యాగ్ అందుకుని లోపలికి తీసుకెళ్ళింది. 2 రోజుల తర్వాత అతనితో మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోయింది. నెల తర్వాత మళ్ళీ ఆమె ఆదివారం నాడు అమ్మని చూడటానికి వెళ్తానని చెప్పడంతో రఘు వాళ్ళకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళవచ్చులే, ఇప్పుడెందుకు అని అన్నాడు. అతని మాటలకు మధుమిత ఆశ్చర్యపోతూ, ఇతను మరి మారడు అని బ్యాగ్ సర్దుకుంటూ అనుకుంది మధుమిత. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.